ఈ అంకుల్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఈ ఊరి భవిష్యత్తునే మార్చింది. కొన్ని వేల మందిని ఇక్కడ తీసుకొచ్చింది. ఏం పెద్ద మీకు మా ఊరు తెలుసా అన్న. తెలుసా అంటే ఆయన అడిగాడు, మీకు మీ ఊరి గురించి తెలుసా? నేను స్టిల్ ఇప్పటికీ చాలా ఊరుల్లో తాగినాటికి నీళ్ళకి కష్టపడుతున్నారు కదా, కానీ మా ఊరికి 1984లోనే ఇంటింటికి ట్యాప్. మా పేరెంట్స్ ఆయా నుంచి కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి నడవడిక ఈ గ్రామం యొక్క అసెట్. అరే గోదావరి జిల్లాకి మేము చూడలేదు, జస్ట్ మా ఊరు చూసారంటే గోదావరి జిల్లాల కన్నా మేము బాగుంటుందని చెప్పట్లేదు, కానీ ఓటు కన్నా అయితే తక్కువ అయితే మాత్రం ఏముండదు అని చెప్పి కాన్ఫిడెంట్గా మేము కాలేజీలో చదువుకునేప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళం. మీరు పెన్నబద్వేలు రావాలంటే మీరు ఎక్కడికైనా ఇట్లకి వెళ్ళిపోండి, జస్ట్ ఇలా పైకి చూసారనుకోండి మీకు కనిపిస్తూ ఉంటుంది చెట్టు ఇది. దాన్ని చూసుకుంటా మీరు ఇటు సైడ్ ఎక్కడి నుంచి అయినా సరే నడుచుకుంటూ వచ్చేది ఊరికడికంటే. సింపుల్ ల్యాండ్ మార్క్ ఊరికి ఇది, ఏట్లో నుంచి. ఒక ఊరు చిరునామా నుండి ప్రకృతి ప్రేమికులకు గమ్యస్థానంగా మారిన కథ ఇది. అనగనగా ఒక ఊరు, ఎవరికీ తెలియని ఒక ఊరు ఇప్పుడు వేల మందిని పిలుస్తుంది. ఒక మొబైల్ కెమెరా, ఒక రీలు, కొన్ని సెకండ్ల వీడియో, అంతే ఈ ఊరి కథనే పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు స్థానికులు మాత్రమే పలికే ఈ ఊరి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వినపడుతుంది, షార్ట్స్ రూపంలో కనిపిస్తుంది. దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ఉన్న ఈ గ్రామం ఒక్కసారిగా వేల స్క్రీన్లపై ప్రత్యక్షమయ్యి టూరిస్ట్ల మ్యాప్ పాయింట్లోకి చేరిపోయింది. సోషల్ మీడియా మార్చిన ఒక ఊరి కథ ఇది. ఇది మేం రాసిన కథ కాదు, మా చేత రాయించిన కథ. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పెన్నా బద్వేలు. హాయ్ గైస్, దిస్ ఈజ్ బాటసారి బాలు. పెన్నా బద్వేలు దీని గురించి చెప్పాలంటే గత 2 నెలల నుంచి పరిచయం అక్కర్లేని పేరు మా నెల్లూరు జిల్లాకి. సమ్మర్లో మోస్ట్ ట్రెండింగ్ అయ్యే పాయింట్ ఏదన్నా ఉంది అంటే పెన్నా బద్వేలు. పెన్నా అంటే బద్వేలు. యాక్చువల్గా బద్వేలు రికార్డ్స్లో ఉంటుంది, పెన్నా నది వల్ల మాకు పెన్నా బద్వేలు వచ్చేసింది. మేము యాక్చువల్గా పెన్నా నది అనేదాన్ని ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తామండి. అమ్మలాంటి పల్లెటూరు, అంతకు మించిన ప్రకృతి అందాలు, ఆదరించే మనుషులు, ప్రాచీన ఆలయాలు, చరిత్ర. ఒకప్పుడు నిశ్శబ్దంగా ప్రవహించిన ఈ నది ఇప్పుడు పిల్లల ఆటపాటలు, సందర్శకుల కోలాహలాలతో వేల కెమెరాల్లో బందీగా మారిపోయి లక్షల హృదయాల్లో చోటును సంపాదించుకుంది. దీనికి కారణం ఒక్కరే అయినా ఆచరణ మాత్రం అందరిది. ప్రతి ఊరికి తమకంటూ ఒక సొంత కథ ఉంటుంది. ప్రతి కథ మాటల రూపంలో కాదు, కొన్ని కథలు జ్ఞాపకాల రూపంలో మిగిలిపోతాయి. ఒకసారి నేను మా కజను బద్వేలు దగ్గర ఒక ఊరు వెళ్ళాం, కడబద్వేలు. ఆ ఊరు పక్కన శ్రీనివాసపురం ఉంటుంది. ఆ ఊరికి అబ్బాయికి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చూసి మేము వచ్చేసి ఇంకా రోడ్లో వెయిట్ చేస్తున్నాం. ఊర్లో ముసలి ఉంటారు కదా, ఆయన ఒక పెద్ద నడుచుకుంటూ వచ్చాడు. మీది ఏ ఊరు చిన్న అంటే మాది అది సోమసులు అని చెప్పాం. అంటే మా విలేజ్ పేరుతో తెలియకపోవచ్చు కదా. సోమసుల దగ్గర ఏ ఊరు అమ్మా? నేను మాది సోమసుల దగ్గర పెన్నా బద్వేలు అన్నాం. ఏం పెద్ద మీకు మా ఊరు తెలుసా అన్నా. తెలుసా అంటే ఆయన అడిగాడు, మీకు మీ ఊరి గురించి తెలుసా? నేను ఏం చెప్పండి పెద్ద అయినా. అప్పట్లో ఎక్కడ అసలు వరి దొరికేది కాదు, వడ్లు తిన్నాటికి బియ్యం దొరికేటివి కాదు. మీ ఊరికి వచ్చి సాయంకాలంలాగా పనిచేస్తే అప్పట్లో వచ్చినప్పుడు ఎలాగంటే 3 పూటలు అన్నం పెట్టేవాళ్ళు, ఉదయం మధ్యాహ్నం పెట్టేవాళ్ళు భోజనం పనిచేసినందుకు. దాంతోపాటు మళ్ళీ సాయంకాలానికి వచ్చేసి వాళ్ళ పనికి తగినంత అది వడ్లు ఇచ్చేవాళ్ళు, బియ్యం కాదు వడ్లు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ పెద్ద అని చెప్పింది, యాక్చువల్గా వాళ్ళ ఊరు ఇక్కడి నుంచి
ఇట్లా అడ్డం నడుచుకోమని సరే 40 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి మా ఊరికి వచ్చి పనికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఎందుకోసం పనికి వాళ్ళు కావాలంటే ఒళ్ళు కూడా దొరుకుతాయి పనులు. ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్ళు అంటే జస్ట్ ఓన్లీ ఆ వడ్ల కోసం వచ్చేవాళ్ళు. సాయంకాలం దాకా పనిచేసినందుకు ఇన్ని వడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ రోజులు ఆ వడ్లు దొరకటం అంత గొప్పగా ఉండేది. మనిషి వెతికే ప్రశాంతత కేవలం ప్రకృతి మాత్రమే ఇస్తుంది. అందుకే ఇక్కడికి ప్రతిరోజు వేల అడుగులు ఈ నేలపైన ప్రయాణిస్తున్నాయి. ఈ అందాన్ని చూడడానికి కాదు, అనుభూతి చెందడానికి. చివరికి ఈ అనుభూతిని ఒక జ్ఞాపకంగా మార్చుకొని మనం ఇంటికి తీసుకువెళుతున్నామా, లేక ఇక్కడ గాయాలను కూడా మిగులుస్తున్నామా? నేచర్ పరంగా మా ఊరు నాకు తెలిసి అన్నిటికన్నా అల్టిమేటము. మేము ఇప్పటి నుంచి కాదు, అందరూ వచ్చేసి గోదావరి జిల్లాలు అన్ని అంటుంటారు కదా, మేము ఇప్పటి నుంచి చెప్పేవాళ్ళం, అరే గోదావరి జిల్లాలు మేము చూడలేదు, జస్ట్ మా ఊరు చూసారంటే గోదావరి జిల్లాల కన్నా మేము బాగుంటుందని చెప్పట్లేదు, కానీ ఓటు కన్నా అయితే తక్కువ అయితే మాత్రం ఏముండదు అని చెప్పి కాన్ఫిడెంట్ గా మేము కాలేజీలో చదువుకునేప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళం. ప్రతి ఊరికి ఆలయాలు ఉంటాయి. కొన్ని ఆలయాలు చరిత్రను మోస్తాయి, మరికొన్ని ఆలయాలు జ్ఞాపకాలను మోస్తాయి. ప్రతి ఆలయము రాళ్లపైన నిర్మించబడదు, మనుషుల విశ్వాసము ప్రార్థనలపైన నిర్మించబడుతుంది. ప్రజలు ఆలయాలకు వెళ్ళేది దేవుణ్ణి చూడటానికి కాదు, తమలో తాము కోల్పోయిన ప్రశాంతతను వెతుక్కోవడానికి. అందుకేనేమో కాలం మారినా తరాలు మారినా ఆలయాలు మాత్రం మనిషి ఆశకు ఇంకా చిరునామాగానే నిలిచిపోయాయి. ఈ దేవస్థానం పేరు వచ్చి రాధామాధవ స్వామి దేవస్థానం. రాధామాధవ స్వామి దేవస్థానం. ఇందులో వెలసి ఉన్న మూర్తులు విష్ణుమూర్తి సమేత శ్రీదేవి భూదేవి మరియు కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి వారు. ఇక్కడ డైరెక్ట్ విష్ణుమూర్తి రాధామాధవ స్వామి పేరుతో మూల విరాట్గా ఉన్నారు. అది ఒక స్పెషల్ ఈ మా గ్రామానికి. దేవస్థానం ఉంది కదా, దాన్ని మేము యాక్చువల్లీ డెవలప్మెంట్ అంటాం. చిన్నప్పుడు మా అందరికి మెమరీస్ అదే. అక్కడ అందరం ఊళ్ళో ప్రతి ఒక్క పిల్లకాయలు అక్కడే ఆడుకునేవాళ్ళు. తర్వాత పక్కన శ్రీ రామలింగేశ్వర స్వామి ఉన్నారు, కామాక్షమ్మ రామలింగేశ్వర స్వామి. అది వచ్చి కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గుడి. దాన్ని వచ్చి పరశురాముల వారిచే అప్పుడు ఈ ఆయన 101 శివలింగాలు ప్రతిష్ఠించే అనే చరిత్ర ఉంది. అందులో కూడా మా గ్రామం కూడా ఉన్నది అనేది పెద్దలు చెప్తుంటారు. ఈ వాటర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వాటర్ చిన్న చిన్న పైల్లాగా వెళ్తా ఉంటాయి. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆ పైలకి ముందు పక్క కట్టుకుంటాం, డ్యామ్ కట్టి దాన్ని డ్యామ్ అంటాం. డ్యామ్ కట్టేసిన కింద పక్క మళ్ళీ చిన్న పిల్లలు కడుతుంటారు కదా, మేము ఏం చేస్తామంటే ఈ డ్యామ్ కి వాటర్ ఫుల్ అయిపోతాయి కదా, వాళ్ళకి చెప్పకుండా మేము ఒకసారి చేస్తాం అంటే రే మా డ్యామ్ తెగిపోయింది చెప్పి టక్కన ఓపెన్ చేస్తాం. కింద ఏమవుద్ది వాళ్ళు కింద కడతా ఉంటారు కదా, ఈ లోపల తెగిపోద్ది వాళ్ళు. ఆ గేమ్స్ అన్ని చైల్డ్హుడ్ మెమరీస్ అయితే మంచిగానే అన్నాను. చాలా బాగుంది. యాక్చువల్ గా దేవాలయాలు ఒకప్పుడు ఇలా లేవు. పూజారి లోపలికి వస్తే భయంతో బయటకు వెళ్ళాలా, ఎప్పుడు పడిపోద్దు అన్న భయం. అంతా శిథిలావస్థకు చేరుకున్నాయి. సారీ మరి కొంచెం మా దేవాలయానికి ఏకంగా చదులు పట్టింది. శివయ్యకి నేను లింగాభిషేకం చేసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది నాకు, మీరేమో చెయ్యేస్తారా ఇలా అడిగాను. అనగానే ఆయన వచ్చేసి స్వామి మేము అనుకుంటున్నాము, మా ఊరు వాళ్ళంతా అనుకుంటున్నారు అని ఆలోచిస్తున్నాము. సరే మీరు కొంచెం గట్టిగా అడిగేస్తారు అంటే పూజారి అడగగానే మాకు ఇంకొద్దిగా ఉత్సాహం పెరుగుతుంది. సరే మేము మాత్రం నేను కాదని లేను. ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని మా గ్రామంలో ఆయన నెట్ క్యాప్ డైరెక్టరు, ఆయన పేరు కూడా రామలింగయ్య, వింజం రామలింగయ్య గారు. వాళ్ళ కుటుంబం రామలింగేశ్వర స్వామి దేవస్థానం, కామాక్షమ్మ వారి దేవస్థానాన్ని పునర్నిర్మించేదానికి ఆయన పూనుకున్నారు. ఆ దేవాలయాలు రెండింటినీ ఆయన మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. బయట ఉండే వాళ్ళందరూ ఎప్పుడు ఊరికి ఏదన్నా అవసరం అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ పరంగా బయట ఉండే వాళ్ళు అందరూ తప్పకుండా హెల్ప్ చేస్తా ఉంది. తర్వాత ఈ దేవాలయాన్ని ఏం చేయాలా, ఎంత బడ్జెట్ అవుద్ది ఈ దేవాలయానికి, ఇది చాలా పెద్ద గుడి, మా ఊరు చాలా చిన్న గ్రామం, దీనికి ఇన్కమ్ సోర్స్ ఏంది అనే ఆలోచనతో కూడా లేవు కదా. ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద గుడి కట్టాలంటే ఎలా అనేది గ్రామస్తులు ఆలోచించుకున్నారో దేవుడు ఆలోచించుకున్నారో నాకు తెలియదు. ఆ భారం నా మీద పెట్టారు. అక్కడ గడ్డి పచ్చగడ్డి ఉంది రివర్లో. మేము చిన్నప్పటి నుంచి అది అంటే అక్కడ ఇప్పుడు వాటర్ లోతు లేదా డెప్త్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మా తమ్ముడు అంతా 8 మెంబర్స్ అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళేసి ఏం చేశారు, ఇప్పటికి అందరికి మంచి మెమరీ టాపిక్ అది. అంటే ఆ రోజు లక్ ఉండేది అందరికి, వాళ్ళకి అందరు పైన లగ్గించుకుంటూ వచ్చేసి నీళ్ళలో దూకేశారు. దూకినట్టు లోపలే ఉంటున్నాడు, ఎవరు బయటికి రావట్లేదు. గట్టి నుండి ఏమనుకుంటున్నాడు, అరే ఇది వెళ్ళిపోయేసి ఇంకా లోపల ఇంకా అలా గాలి పడుతున్నాడు ఏమని చెప్పి ఒకటి దూకేశారు.
దూకితే మా తమ్ముడు అవునా అందరూ వచ్చేసి ఎవరు లోపలే ఉంటున్నారు. అవునా అందరూ మునిగిపోయినాయి కదా. కాకపోతే చిన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే అందరూ ఫస్ట్ చెప్పుకున్నాం, అరే ఎప్పుడన్నా మనం మునిగిపోయినప్పుడు ఎట్లా ఏం చేయాలంటే భయపడకూడదు. ఫస్ట్ భయపడకుండా ఇప్పుడు రివర్లో ఎప్పుడు నీకు కంటిన్యూస్ ఒకే లోతుంటుంది. మీకు గుంటలు అనుకోండి, గుంటల్లో మీకు ఏం నుంచి ఒకే లోతుంటుంది. మీకు రివర్లో ఎలాగంటే ఇక్కడ నువ్వు మునిగిపోయి లోతుంటుంది కదా, నేను జస్ట్ మీరు అక్కడ దాకా ధైర్యం వెళ్ళారు అనుకోండి, మీరు మునిగిపోకపోయినా మీకు ఎంతలో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సర్వైవ్ కాగలుగుతారు. పిల్లకాయలకి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొంచెం నడుచుకుని చిన్న చిన్నగా అలా పక్క వచ్చేసారు. పక్క వస్తలకే అందరూ అలా గట్టుగట్టుకు వచ్చేసారు నుండి. ఈ విలేజ్ ఇంతకు ముందు గత 2 months వరకు కూడా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు యాక్చువల్గా అయితే మా కాన్సెప్ట్ దేవాలయాలు బాగా ఫోకస్ కావాలి, 10 మంది వచ్చి దేవుళ్ళని దర్శించుకొని పోవాలి ఈ పురాతన దేవాలయాలు అన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైందంటే ఈ మధ్య కాలంలో వాటర్ ఫాల్ అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ వచ్చే యాత్రికులంతా కూడా ఇక్కడ మునిగేదానికి గాను ఆ వాటర్ ఫాల్ చూసేదానికి గానే వస్తున్నారు. ఈ దేవాలయాల్ని మేము అనుకున్న విధానంతో ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. దయచేసి ఇది ఆధ్యాత్మిక కేంద్రము మరియు పర్యాటక కేంద్రము. మా ఊరి పెద్దలు కూడా దీన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రం కంటే కూడా ఆధ్యాత్మిక కేంద్రంగానే భావించారు. ఇన్ని రోజులు అలాగే భావించారు. ఇప్పుడు కూడా వాళ్ళ మనసులో అదే ఉంది. స్వామి మనం ఒక తాళంలో వదులుతున్నట్టు ఇక్కడ వచ్చి జనాలు కార్తీక మాసంలో చక్కగా జరపాలా, వ్యవహారాన్ని బాగా నడిపించుకోవాలి, చక్కగా దీపాలు వదులుకోవాలా, ఆ దీపాలు చూస్తూ ఆనందపడ్డాం మనము. ఇప్పుడు అటువంటి పరిస్థితి కోల్పోయే పరిస్థితి రాకూడదు. కొత్తగా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట వాళ్ళు తెలియదు కదా, పల్లెటూరుని కాపాడుకోవాలి అది ఇది లేకుండా వాళ్ళు ఎక్కువగా ఆయన గలీజ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మా ఊరనే కాదు ఎవరైనా సరే ఏం చేయాలంటే ఆ న్యాచురల్ మనం ఎంజాయ్ చేయాలి దాన్ని. రైట్, అంతే కదా. దాన్ని ఎంజాయ్ చేయకుండా దాన్ని పాడు చేసాం అనుకోండి నెక్స్ట్ జనరేషన్ మనం వాళ్ళకి ఏం చూపించలేము మనం. గత 20 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణాలు అయితే ఇలా లేవు. ఓకేనా, ఇప్పుడు ఇలా మారడానికి కారణము క్రెడిట్స్ ఎవరంటే ఎవరికి ఇస్తారు? గ్రామస్తులే. మా నరసింహులు అని చెప్పారు కదా, ఆయన రిటైర్డ్ టీచరు. ఆయన వచ్చేసి ఎక్కువగా కూడా ఈ పర్యావరణం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. అయ్యా మీరు దేవాలయం మీద శ్రద్ధ పెడతాను, నేను చుట్టుపక్కల శ్రద్ధ పెడతాను అనేసి ఈ కాంపౌండ్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం. అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. ఈ అంకుల్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఈ ఊరి భవిష్యత్తునే మార్చింది. కొన్ని వేల మందిని ఇక్కడ తీసుకొచ్చింది. అంకుల్ అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? 50 సంవత్సరాల నాడు నేను విజయవాడలో ఉండి ఈ విషయాన్ని అంటే కృష్ణా నదిలో జనాలు ఈ విధంగా స్నానాలు చేయటము అక్కడ రావటము అన్ని చూశాను. ఇటువంటిది మన ఊర్లో కూడా బాగుంటుందని నాకు చిన్నప్పుడు ఏర్పడింది. దాన్ని ఇప్పుడు ఉపయోగించుకొని ఈ విధంగా చేయడం జరిగింది. ఓకే, బేసిక్ గా విజయవాడలో మెట్ల బజార్ అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ కూడా విజయవాడలో కృష్ణా నది ఏదైతే ఉంటుందో అక్కడ మెట్లు ఇట్లా కట్టుంటాయి. ఆ ఏరియా మొత్తం కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. సేమ్ అంకుల్ కూడా దాన్నే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. ఇప్పుడు ఇటువంటి స్టే కోసం జనాభా ఎంత దూరం వెళ్తుంటారు మామూలుగా. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ నువ్వు రూమ్ లో మార్నింగ్ ఉండేసి నిద్ర లేస్తానే ఇంత మంచి హిల్ వ్యూ ఎక్కడ చూస్తారు మీరు. ఈ సాఫ్ట్వేర్ వల్ల మా ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఎట్లయినా సరే మా ఊళ్ళకి ఇంతకుముందు ఎక్కువగా జనాభా ఉన్నారు కాబట్టి ఆ జనాభా మా ఊర్లో మళ్ళీ పెరగాల. సాఫ్ట్వేర్ వాళ్ళు టౌన్ లేకపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఈ ఊరికి రావాలంటే ఈ ఊరిని డెవలప్ చేయాలా, జనాలు ఆకర్షింపబడాలా. ఈ జనాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 20 మందికి దాదాపు జీవనోపాధి కలిగింది. అటువంటి ఆలోచన నాకు వచ్చి దీన్ని ఈ విధంగా చేయటం అనేది జరిగింది. కొత్త ఫండ్స్ కావాలి మాకు కూడా, ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కానీ, దాతలు కానీ, ఆలయ అభివృద్ధి కోసం కానీ, లేదు పర్యావరణ అభివృద్ధి పర్వాలేదు. ఇక్కడ కూడా మేము ఎంతో చాలా ఫెసిలిటీస్ చూడాలి కదా మేము. ఇట్లా ఎవరైనా సహాయదారులు సహాయం చేయాలనుకుంటున్న వారు ఎవరికైనా ముందుకు రాగలిగితే మాకు సంతోషం, చాలా సంతోషపడతాం. అందులో మరి పురాతన దేవాలయం కదా, ఇంకొక తృప్తి ఉంటుంది. కార్తీక మాసాలప్పుడు మండే 3 to 4K జనాభా వచ్చేవాళ్ళు. 3000 నుంచి 4000 జనాభా వచ్చేవాళ్ళు. అంతమంది జనాభా వచ్చినా ఎప్పుడు చిన్న డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ఎందుకని వాళ్ళకి డివోషనల్కి వచ్చేవాళ్ళు, జస్ట్ నది స్నానం చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ పర్పస్ వేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెంపుల్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత ఇలా ఎంజాయ్ చేయటము, దీన్ని పాడు చేయటము. ఇప్పుడు మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు అటువంటి మంచిగా ఉండేవాళ్ళు ఒక 10,000 మంది వచ్చినా ఏం కాదు, జస్ట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి బాగా నదిలో మునిగేసేసి మంచిగా వెళ్ళింది అనుకో పర్లేదు. ఈ ఎన్విరాన్మెంట్ అంతా పాడు చేసే వాళ్ళు చూసారా, వాళ్ళు మా ఊరేనే కాదు, ఈవెన్ అటువంటి వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్నా కానీ సరే వాళ్ళ వల్ల ఆ ఊళ్ళో కూడా ఇబ్బంది. అది
ప్రపంచం చూడకముందు కూడా ఈ ఊరు అందంగానే ఉంది. ప్రపంచం చూసిన తర్వాత కూడా ఈ ఊరు అంతే అందంగా నిలవాలి. ఎందుకంటే వైరల్ అవ్వడం ఒక సంఘటన మాత్రమే, కానీ ఈ ఊరికొచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడంలోనే ఉంది అసలైన కథ.